కోల్డ్ వార్. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురై తిరుగుబావుట ఎగరేసిన కవిత ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్లో ఒకవైపు కాక రగిలిస్తుంటే బీఆర్ఎస్ ఫ్యామిలీలో అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులు మాత్రం చల్లరడం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా హరీష్ రావును ప్రకటించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తుంది. ఉపనేతగా ప్రకటించిన మరుసటి రోజే అసెంబ్లీకి కేటీఆర్ గైర్హాజరు కాగా ఈ నిర్ణయంపై కినుక వహించి అధినేతపై అలకబూలినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం జరుగుతుంది. తద్వారా హరీష్ రావుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్లో ఆ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఫలితంగా అసహనం ఆయన ప్రసంగాల్లో, కార్యక్రమాల్లో కనబడుతుందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. అలుగుడు, గులుగుడు సహజమంటూనే మంగళవారం జనగాంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో పరుష పదజాలం వాడగా ఆయన స్ఫూర్తిగా ఇతర నేతలు కూడా రెచ్చిపోయారు. కాంగ్రెస్ కోరుకున్నది, నేతలు చేస్తున్నది రెండు ఒకటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం కేటీఆర్ఏ పార్టీకి సర్వాధికారి, వారసుడు, కేసీఆర్ తర్వాత పవర్ సెంటర్ అన్న అభిప్రాయం ఉండగా ఇలాంటి పరిస్థితుల్లోనే హరీష్ రావు వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా చేశాక ఎమ్మెల్సీలో హరీష్కు అనుబంధం పెరుగుతుందని, భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని, ఏ పదవి లేనప్పుడే హరీష్ వద్దకు నేతలు క్యూ కట్టగా ఇప్పుడు శాసన సభలో కేసీఆర్ తర్వాత పదవి కట్టబెట్టిన తర్వాత ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళన కేటీఆర్ శిబిరంలో అయితే కనబడుతుంది. ఒకవైపు కేటీఆర్ తీరు గమనించినా మరోవైపు ఆ మాట నాలుక జారితే తిరిగి తీసుకోలేమని, ఒకసారి మనసు విరిగితే అతగదని పరోక్షంగా కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ హరీష్ రావు సంక్షోభ సమయంలో పార్టీలో ఉత్సాహం నింపుతాడని భావించగా సరికొత్త పరిణామాలు పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. కేసీఆర్ ఆదేశాలతో అసెంబ్లీ బాయ్కాట్ జరగ్గా తర్వాత పరిణామాలపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మనకి తెలుసు, తాను ఒకటి తలిస్తే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. ఒక ప్రకారం దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మరి డే 1 నుంచి రేవంత్ సర్కార్ని, కాంగ్రెస్ పార్టీని మరి టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాటల తోటాలు పేలుస్తూ ముందుకు వెళుతున్న సమయంలో ఏదో ఒక బ్రేకులు, చికాకులు మరి బీఆర్ఎస్ను వెంటాడుతూ ఉన్నాయి. మరి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అవటం, మరి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించలేకపోవటం, అదే సమయంలో కవిత మరి లిక్కర్ స్కామ్లో అక్కడ పట్టుబడటం, తర్వాత జైలు శిక్ష కొంత అనుభవించటం, మరి ఆరోపణల నేపథ్యంలో బయటికి రావటం, మరి ఆ తర్వాత కవిత వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకంత కలవరపాటు పడేటట్టుగా మరి కవిత మాట్లాడిన తీరు, కవిత ప్రశ్నించిన ప్రశ్నల తీరుని మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంతమంది బాహాటంగా కవితని దారుణంగా కుక్కలతో పట్టి తిరపట్టడాన్ని ఆక్షేపించకుండా, మరి మాట్లాడకుండా, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న తన సోదరుడు కావచ్చు, మరి బావ కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ కవితపై మరి ప్రవర్తించిన తీరుడికి నిరసనగా ఆమె తన గళాన్ని ఇంకా వినిపిస్తూ రావడం, తర్వాత ఆటోమేటిక్గా షోకాస్ నోటీసులు కూడా లేకుండా మరి కవితను పార్టీ నుంచి బహిష్కరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక పక్కన ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోవాలన్న బీఆర్ఎస్ కలలు అడియాసలు అయ్యేటట్లుగా, మరి ప్రతి దానిలో కూడా వెనకడుగు వేసేటట్టుగా మరి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వేసే వ్యూహాలకు కూడా బీఆర్ఎస్ ఒకంత ఉక్కిరి బిక్కిరి అవుతుంది అన్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఉప ఎన్నికల్లో కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు 100% కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ ఎత్తుగడలతో ముందుకు దూసుకుపోతుంటే బీఆర్ఎస్ మాత్రం ఇంట్లోని ప్రాబ్లమ్స్తో మరి పార్టీలో కార్యకర్తలకి ఏమీ చెప్పలేక ఒకళ్ళ మధ్యలో ఒకరికి సయోధ్య లేక చతికిల పడిందని చెప్పాలి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి మరింత గడ్డుకాలం తప్పదు. మరి కవితకి ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్లో డే 1 నుంచి ఉన్న కవితకి అసలు లోటుపాట్లన్నిటి మీద ఒక సంపూర్ణ అవగాహన ఉంది. ఈ రోజున కౌంటర్గా ఏది కవితను మాట్లాడినా, ఇమీడియట్లీ అని మాట్లాడినా కవిత ఇంకో రకంగా కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ అధినాయకత్వం వెళ్ళిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కవిత మాట్లాడుతున్న తీరుతో తలలు బొప్పులు పట్టుకుని మరి అందరూ ఆమెను ఆపలేమా అన్నట్టుగా మరి నాయకులు మాట్లాడుతుంటే, కార్యకర్తలు మాట్లాడుతుంటే, కానీ ఫ్యామిలీలో ఉన్న కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇంకా సంయమనం పాటిస్తున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అయితే ఎంతవరకు ఈ సంయమనం పాటిస్తున్నారనేది మనం వేచి చూడాలి. రాజకీయంగా మాత్రం ఇక
బీఆర్ఎస్లో ఒక చీలిక వచ్చింది అన్న మాటనైతే మనం గమనించవచ్చు. ఇక ఇది కేవలం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు కవిత అని కొంతమంది మాలరెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి చూడాలి రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ రకంగా మలుపు తిరుగుతాయి, తెలంగాణ రాజకీయాలు మరి ఎంత ఉత్కంఠగా మారిపోతున్నాయి అనడానికి ఈ యొక్క నిదర్శనంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ అయితే మాత్రం ప్రజెంట్ చాలా డౌన్ఫాల్లో ఉంది. ముందు ఇంటి సమస్యలను చక్కదిద్దుకునే లేని బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజల మీద ఫోకస్ పెడుతుందని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్న మాటకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ అయితే ఉండిపోయింది. ఇక తదుపరి చూడొచ్చు మనం సిబిఐ వల్ల తెలంగాణలో జిల్లాలో మార్పులు. హోంమంత్రి నేనే అన్న రాకేష్ రెడ్డి అమిత్ షాను తీసి నీకు ఇస్తున్నారని దానం కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సరదా ముచ్చట్లు అయితే జరిగాయి అని కూడా ప్రచురించారు. ఇక కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యం లేదు. మనం మాట్లాడుకున్నాం కదా, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దానం కడియంపై ఇలాగే చెప్పా, ఫ్యూచర్ సిటీ పరిస్థితుల్లో రియల్ బూమ్ పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారని అనుకున్నాను, వచ్చారు కదా, ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదని మాట్లాడారు. త్వరలో కవిత సొంత పార్టీ ప్రారంభించబోతున్నారని ప్రచార వేళ మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి మరింత దుమారాన్ని అయితే రేపై. నిజంగా కవిత మాట్లాడుతున్న మాటల్లో కొంతమంది కాంగ్రెస్కి వస్తారా అనుకున్నప్పటికీ ఏమో, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అది మన అందరికీ కూడా తెలిసిన నాడి 2-4 ఎప్పుడు రాజకీయాల్లో కావు, ఎప్పుడు ఎక్కడ ఏమైనా జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక విద్వేష ప్రచారం చేస్తే తాట తీస్తామని లోకేష్ అయితే హెచ్చరికారని కూడా రాశారని కూడా ప్రచురించారు. వాక్ స్వాతంత్రం పేరుతో వ్యవస్థీకృత చేసే విద్వేష ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో మంగళవారం జరిగిన కీలక సమావేశంలో మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా అసభ్య పోస్టులు పెట్టే వారిపై, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో సద్విమర్శలు అవసరమని, కానీ కుట్రపూరిత పోస్టులు సమాజానికి చేటు అని మరి నారా లోకేష్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక కవిత కన్నీరుపై కేటీఆర్ రియాక్షన్ అని కూడా ప్రచురించారు. కుటుంబంలో అలుగుడు గులుగుడు సహజం, ఏదైనా ఉంటే ఇంట్లో కొట్లాడాలని వ్యాఖ్య. జనగామ సభలో మాట్లాడిన కేసీఆర్ చెప్పు ధూళికి కూడా రేవంత్ సరిపోడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ మాట్లాడటం జరిగింది. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పాట, ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలా, ఈ అలుగుడు గులుగుడు ఇవన్నీ సహజం అని చెప్పి జరిగిన దాన్ని ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలని ఊరికే అట్లా ఒక చొరకలాగా మామూలుగా మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కవిత గురించి ఇంకా కేటీఆర్ నోరు విప్పని పరిస్థితి అయితే మనమైతే గమనించవచ్చు. కుటుంబం అన్నాక సమస్యలు ఉండటం సహజం, అక్కడక్కడ అలుగుడు గుడుగుడు లేకపోతే అది అసలు కుటుంబమే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కవిత శాసనమండలిలో కన్నీటి ప్రకటన తర్వాత జనగాంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటుంది, లేకుంటే అది కుటుంబమే కాదు, ఏదైనా ఇంట్లో ఉంటే అనుకోవాలి, కలిసి కొట్లాడాలన్నారు. కవిత కుటుంబంతో బంధం తెంచుకుంటున్నానని, రాజకీయ శక్తిగా మారి తిరిగి వస్తానని ప్రకటించిన సందర్భంలో ఈ కేటీఆర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జనగామ పట్టణంలోని బ్రహ్మరాంబ కన్వెన్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో మరి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడటం కేటీఆర్ అయితే జరిగింది. మరి చూడాలి ఇది ఎంతవరకు కేటీఆర్ ఈ రకంగా మాట్లాడకుండా ఉండగలరు. రానున్న రోజుల్లో మరి కవితకి కేటీఆర్కి సమరమే అనే యుద్ధ వాతావరణం ఏమైనా ఉంటుందా, మరి అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ మధ్య కూడా యుద్ధ వాతావరణం ఉంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ప్రాంతీయ పార్టీలు ఇది ఒక సమస్యగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో హరీష్ రావు కేటీఆర్ మధ్య సరైన సయోధ్య ఉంటుందా, ఇవన్నీ కలిపి వెరసి కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ కానున్నాయా, రేవంత్ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ మరొకసారి సార్వత్రిక ఎన్నికల్లో విజయ డంకా మోగించడానికి వివిళ్ళూరుతున్న ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు, మేధావులు అందరూ కూడా మరి కౌంట్ చేస్తున్నారు. చూడాలి మరికొంత కాలంలో వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కవిత రాజీనామాకు ఆమోదం మనకు తెలుసు ఏమైతే పడిందో.